రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నైపుణ్యాల మెరుగుకు హెచ్సిఎల్ శిక్షణ అని మనకి ఈనాడులో ఒక ఆర్టికల్ పడింది. ఇదేంటంటే మనకు స్కిల్ డెవలప్మెంట్ కోసం హెచ్సిఎల్ టెక్నాలజీ వారు మనకి ట్రైనింగ్ అయితే ఇస్తున్నారండి. చూడండి, ఇక్కడ కాకినాడ కలెక్టరేట్ న్యూస్ టుడే. సో కాకినాడ జిల్లాలో పడింది ఇది. విద్యార్థుల్లో నైపుణ్యాలు మేధో సంపత్తి మెరుగునకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ కంపెనీ ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. రైజ్ ఫర్ యూ కార్యక్రమం ద్వారా జిల్లాలోని డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను గుర్తిస్తున్నారు. చూడండి, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఆఖరి సంవత్సరం, డిగ్రీ అంటే థర్డ్ ఇయర్, ఇంజనీరింగ్ అంటే ఫోర్త్ ఇయర్, పీజీ అంటే సెకండ్ ఇయర్. సో ఈ చివరి సంవత్సరం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ప్రత్యేకించి ఈ శిక్షణ అనేది ఇస్తున్నారు. దానిలో భాగంగా వివిధ ప్రాజెక్టులు రూపకల్పన చేయించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనున్నారు. దీనిపై బుధవారం హెచ్సిఎల్ ప్రతినిధి డి వినోద్ గారు కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ గారిని కలిసి కార్యక్రమం గురించి వివరించారు. వికాస ఆధ్వర్యంలో విద్యార్థులను గుర్తించడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో సంప్రదించాలని వికాస పీడీ కె లచ్చారావు గారు సూచించారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ ఫైనల్ ఇయర్ డిగ్రీ, అలాగే ఇంజనీరింగ్, పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ శిక్షణకు హాజరవ్వాలనుకుంటే కనుక కాకినాడ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వికాస ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ వికాస పీడీ కె లచ్చారావు గారిని సంప్రదించాలి. శిక్షణ అనంతరం అంటే ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ శిక్షణ అయిపోయిన తర్వాత విద్యార్థులను గ్రూపులుగా తయారు చేసి ప్రాజెక్టులు తయారు చేయించి పోటీకి పంపిస్తారు. ప్రతిభ చాటిన 10 మందిని భారత ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా విదేశాల్లో శిక్షణకైతే పంపిస్తారని ఇక్కడ మనకు తెలియజేశారండి. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ కింద చెప్పవచ్చు. సో లేట్ చేయకుండా మీరైతే అప్లై చేసుకోండి. ఎవరైతే మాకు డిగ్రీ అవ్వగానే ఉద్యోగం రావాలి, పీజీ అవ్వగానే ఉద్యోగం రావాలి, చదువు పూర్తవగానే ఉద్యోగం రావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం భావించవచ్చండి. సో మన ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.